పుష్ప సినిమా డైలాగ్ ఏదైతే రఫా రఫా ఆ డైలాగ్ ఉందో దాన్ని ప్లెకార్డ్గా తయారు చేసి పట్టుకున్నటువంటి వ్యక్తి రవితేజ అనే కుర్రోడి మీద ఇప్పుడు కేసు నమోదు చేశారు. ఇక్కడే విచిత్రం ఏంటంటే అతను వైసీపీ కాదు తెలుగుదేశం అని వైసీపీ ఆధారాలు చూపించింది. నేను తెలుగుదేశం కూడా అంగీకరించింది. కాకపోతే వాళ్ళ కుటుంబం ఇదివరకు కాంగ్రెస్లో ఉండేవాళ్ళు మొన్న మధ్యన తెలుగుదేశంలోకి వచ్చారు. కానీ అబ్బాయి మైండ్లో మాత్రం వైసీపీలో ఉంది. కానీ ఇన్సూరెన్స్ కోసం తెలుగుదేశం కార్డు తీసుకున్నాడు. ఇట్లాంటివి చెప్పుకొచ్చారు. అసలు నువ్వు దేనికోసం తీసుకున్నారో అతను మదర్స్లోకి వెళ్ళి నువ్వేం చూడలేదు కదా, బట్ కార్డు అయితే ఉంది కదా. సరే, అతను అరెస్ట్ చేసినప్పుడు టీడీపీ కార్యకర్త అనబాక అదేదో అసాంఘిక శక్తి అని, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని రాశారనమాట వార్త. వైసీపీ మీటింగ్లో తెలుగుదేశం వాడు ఎందుకు పట్టుకుంటాడు? మరి తెలుగుదేశం అతని కార్డు ఎట్లా వచ్చింది? ఇది అసలు పాయింట్. కాబట్టి ఇక్కడ ఏంటంటే మన రాష్ట్రంలో పత్రికలు ఏది రాస్తే అదే నిజమని నమ్మేటటువంటి అమాయకత్వం ఉంది. కాబట్టి తెలంగాణ ఉద్యమం టైంలోనూ అలాగే చేశారు, ఇప్పుడు అలాగే చేస్తున్నారు. ప్రతిదీ మోసపూరిత వార్తలతోనే ప్రజల్ని మోసం చేస్తున్నారు.